ఏమిటి? ఈ పోలీసు ఉద్యోగాన్ని నేను మానుకుంటున్నాను. అది నా రాజీనామా పత్రం. ఓహో, రిక్షారాముణ్ణి నేరస్తునిగా నిరూపించి అరెస్టు చేయదలుచుకున్నావు. అప్పుడే రాజీనామా ఇచ్చావే? నేను నిరూపించడం దీనికి. ఆ రోజు వస్తే అదే రుజువు అవుతుంది. నిజాన్ని కప్పిపుచ్చగలరు కానీ నాశనం చేయలేదు. మీకు ఆ రిక్షావాడి మీద ఉన్న అభిమానమైన నా మీద ఉంటే అదంతా అనవసర ప్రసంగం. నీ రాజీనామా అంగీకరిస్తున్నాను. ఇక్కడ వెళ్ళదు. ఆగు. నువ్వా? డబ్బు ఇవ్వండి ఎక్కడానికి వీలు. నీ డబ్బు ఎక్కడైనా పోతుందా? ఒక డబ్బు ఏమిటి, శృతి మించితే ప్రాణమే పోతుంది. అయితే ఎక్కండి. ఏ రాము, అలా ఉన్నావే? పిస్తోల్ డబ్బు ఇంకా మారలేదు. డాక్టర్ గారు కాలు కూడా తీయాల్సి వస్తుందేమో, జాగ్రత్త. అయితే ఇంకా రిక్షా లాగడం ఎందుకు? మా తమ్ముడు పై ఫీజు కట్టడానికి వేరే మార్గం లేక. ఎంత కట్టాలి? 200 రూపాయలు. చూడు, నీ ధైర్య సాహసాలకు నేను మెచ్చుకున్నాను. నీ తమ్ముడు స్కూల్ ఫీజే కాదు, నీకు కావాల్సినంత డబ్బిస్తాను. నువ్వు మా ముఠాలు చేయకు. నీ దొంగ డబ్బు అక్కర్లేదు, ఆ నెత్తులు కూడా అక్కర్లేదు. పౌరుషం మటుకు చాలా ఉంది. ఏమైనా సరే ఇదిగో, మా రహస్యం బయట పెట్టకుండా దాచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా విచారిస్తున్నాను. ఎందుకు? నా పెళ్ళాం బిడ్డల ప్రాణాలకి ముప్పు తెస్తానన్నా. అందుకే నోరు మూసుకుని ఊరుకోవలసి వచ్చింది. లేకపోతే నేనే మిమ్మల్ని స్వయంగా ఒక చేయి చూచుండేవాడిని. నీ పెంకితనం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, కానీ నీ నిజాయితీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నీ మంచితనం ఈ ప్రపంచంలో ఎవరికి కావాలి? ఎలాగైనా సరే 4 డబ్బులు గడించిన వాడే పెద్ద మనిషి. ఈ నిజం ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు ఈ భూపతిని జ్ఞాపకం ఉంచుకోవడం ఎందుకు? నిన్ను ఈ జన్మలో మర్చిపోగలనా? మర్చిపోతానా? నువ్వా? అవును, నేనే. అలాగున్నావే. ఆ రిక్షా వాళ్ళ కనపడ్డా? కనపడ్డాడు. ఏమైంది? ఒప్పుకున్నాడా? లేదు, దానికి రాలేదు. ఒట్టి మొండిగట్టు. ఒక 1000 రూపాయలు వాడి మీద పారేయలేకపోయావా? 1000 ఏమిటి, 10,000 రూపాయలు పారేసేవాడిని. కానీ వాడు డబ్బుకు లొంగే రకం కాదు. అయితే మనం అనుకున్న పని నేనే స్వయంగా చేయదలుచుకున్నాను. ఒకరిని నమ్మి లాభం లేదు. అదే మంచిది. సరే, నేను వెళ్ళొస్తాను. తొందరగా కూర్చుందు. బాగుంది. ఇక్కడ కూర్చుంటే ఎలాగా? కుమార్ నా కోసం చూస్తూ ఉంటాడు. పాపం, అతను చాలా గొడవల్లో ఉన్నాడు. ఎప్పుడు నీ గొడవలు కుమార్ గొడవలే, అంతేగాని నా గొడవ ఎవరు పట్టించుకోరు. సరే వెళ్ళు. విన్నాను, రేపు రక్షా పందాలట. రక్షా పందాలు గెలిచిన వాడికి 200 రూపాయలు బహుమానం. 200? ఎక్కడ? మన హైదరాబాద్ లో వస్తాడు. పందాల్లో చేరుకునే వాళ్ళకి 5 రూపాయ కట్టాలట. 5 రూపాయ. 5 రూపాయ అయితే పందెం గెలవగానే అక్కడే ఆ 200 రూపాయలు ఇస్తారా? రెస్ట్ లేకపోతే నరాలు సరిగ్గా సర్దుకో. తప్పు జారిందా కాలే తీసేవాల్సి వస్తుంది. వస్తాను. మీ తమ్ముడికి ఫీజు కట్టాలి కాదు, మనకి కొంచెం హుషారిచ్చి పంపించు, మనం పందెం గెలుచుకొస్తాం. గురు, నన్ను దీవించి పంపు గురు. ఫస్ట్ లో వస్తాను. నా కోసం మీరు గెలిచేదేమిటి? నేనే పందానికి నై వస్తాను. మాలేదు గురు. చెప్పలేదు. ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే పందెంలో గెలవాల్సింది. ఇదిగో 5 రూపాయలు. పందులో నా పేరు కూడా రాయించు. లక్ష్మి, ఈ పందెంలో గెలిచేటట్టు చేయమని భగవంతుని ప్రార్థించాలి. విజయంతో తిరిగి రమ్మని హుషారిచ్చి పంపాలి. అంతేగాని కన్నీరు పెడతావెందుకు లక్ష్మి? అనవసరంగా కంగారు పడతావెందుకు? నేను అనవసరంగా కంగారు పడుతున్నాను. మోహన్, నువ్వేనా వచ్చి చూడు నాయన. జ్వరంతో ఒళ్ళు ఏదో పిల్లలా కాలిపోతుందో. కాలిగాయ మానలేంటే కదా
రక్తం కూడా కారుతోంది. కారు తీసి కారు వేస్తే కుంటుతున్నారు కూడా. ఈ స్థితిలో పందానికి పెడతారా మీరు? నాకేం భయం లేదు లక్ష్మి. చాలండి, మా పీడ వదిలించుకోవడానికి మీ మీద మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇలా బలవంతన ప్రాణాలు తీసుకుదలుచుకుంటే నన్ను ఎందుకు పెళ్ళాడాడు? లక్ష్మి లక్ష్మి ఇలాంటి మాట అనడం ఇదే మొదటిసారి. ఇంకేం చేస్తుంది? జీవితం అంతా నువ్వు చెప్పినట్టు నోరెత్తి కూడా నడుచుకుంటుంది పాపం. ఆ ఇల్లాని మాట ఒక్కటే నన్ను విను పాపాన్ని పోయా. మోహన్, అయితే నేను చేసేదంతా తప్పే నేను అనుకుంటున్నావా? లేదు, మా అన్నయ్య విషయంలో నేను ఎన్నడూ అలా అనుకోలేను, అనుకుని జీవించలేను. కానీ కానీ లేదు గిని లేదు మోహన్. వెళ్ళు, నీ బదిలో సముదాయించు. నేను ఈ పందెమైనా గెలవాలి, లేకపోతే ఈ రిక్షా అయినా అమ్ముకోవాలి. అన్నయ్య, ఒంట్లో జ్వరం, కాలికి ఈ గాయం, ఈ స్థితిలో నువ్వు రిక్షా పని గెలవడం అంటే పైన భగవంతుడు నాడు మోహన్ నన్ను ఆపుకు. వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య. జయము నిశ్చయమురా భయము లేదురా, గంటు గంటు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. గాఢాంధకారమలముకున్న భీతి గంటకు, గాఢాంధకారమలముకున్న భీతి గంటకు, సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు, సాగు ముందుకు. నిరాశలోన జీవితాన్ని కుంగదీయకు, కుంగదీయకు. జయము నిశ్చయమురా భయము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. పరాభవము గల్గునంటి పారిపోకుమా, పరాభవము గల్గునంటి పారిపోకుమోయ్. జయము నిందరిల్కు దాక పోరి గెల్వవోయ్, పోరి గెల్వవోయ్. స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్, నిల్వబెట్టవోయ్. జయము నిశ్చయమురా భయము లేదురా, దంకు గొంతు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. జయము నిశ్చయమురా, జయము నిశ్చయమురా, జయము నిశ్చయమురా. శభాష్ రాము, శభాష్. ఇదిగో నీ ప్రెజెంటేషన్, ఇదిగో 200 రూపాయల పర్స్. 200. రిక్షా రాముడికి, రిక్షా రాముడికి, రిక్షా రాముడికి. హలో బేబీ. బేబీ దీపాలు అంటే గోప కదిలిపోతుంది. అదేంటి అంత కోపం? కళ్ళు తిరుగుతున్నాయి. తిరుగుతా ఒక సోడా కొట్టు మళ్ళీ. ముందు డబ్బులు ఈ పిల్లి. మనలో మనకి డబ్బులు ఎందుకు పిల్లి? డబ్బులు లేకపోతే ఎలా బుల్లాడా? అప్పుడు మనసు మారిపోయిందా? నీ బుద్ధి ఎప్పుడైతే మారిపోయిందో నా మనసు అప్పుడే మారిపోయింది. నా బుద్ధి మారడం అంటే నేను ఇప్పుడు చాలా బుద్ధిగా ఉన్నాను తెలుసా. అసలు మన హోదే పెరిగిపోయింది. ఇదిగో చూడు, కమిషనర్ రమ్మన్నారు కారు, ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారు జీపు, పోలీసు వాళ్ళు రమ్మన్నారు పెద్ద వ్యాను. ఇదిగో ఇప్పుడు మనం కారు కింద పెట్టడం లేదు, అంతా కారులోనే తెలుసా. ఏమైనా నీ చెయ్యి ఉరుకుంటుందా? లేక ఇంకెప్పుడు నా దుకాణం దగ్గరికి రాకు. ఏ మొహం చూడు, నీ మొహం చూస్తే నాకు వచ్చే బేరం కూడా రాదు. వెళ్ళు. ఏంటో నేను పెడతాను కానీ నా వెనకాల మాత్రం నువ్వు రావద్దా? అయ్యో, నా గల్లా పెట్టి పెట్టండి. ఇది టోపీ అండి. ఈసారి మళ్ళీ వచ్చావంటే